నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వైద్య రంగంలో మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, వైద్య రంగం కాకుండా మరి మిగతా రంగాలలో కూడా మహిళలు వారి యొక్క అభ్యున్నతి ఏ విధంగా కొనసాగుతోంది అన్న విషయాన్ని చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు శ్రీమతి కాకుమాను శశిశ్రీ గారు. వీరు అడిషనల్ డైరెక్టర్ ఫర్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శశిశ్రీ గారు నమస్తే అమ్మా. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. అదేవిధంగా ఆంధ్రప్రభ ప్రేక్షక మహాశయాలు అందరికి కూడాను, ముఖ్యంగా మహిళా మనులకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. రైట్ మా, ఈ రోజున మీరు మా స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి వైద్య రంగంలో మహిళల యొక్క రాణింపు ఎలా ఉందంటారు? మీరు వైద్య రంగం కాబట్టి. రాణింపు అనే కన్నా ముందు నేను ఇంకొక విషయం మీకు ముందు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నేను చేసేటువంటి ఈ డిపార్ట్మెంట్లో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మహిళల రాణింపు అన్నారు. అసలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే మహిళల అంటే ఉమెన్ ఎంప్లాయీస్ ద్వారానే ముందుకెళ్తుంది. అంటే నియర్లీ 70 to 80% మనకి అదే మహిళా ఉద్యోగస్తులే ఉన్నారు దీంట్లో. ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక అది ఎస్పెషల్లీ నర్సింగ్ స్టాఫ్, మనకు ఒక 4 రకాల స్టాఫ్ మనకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీకు కనిపిస్తారు. మనము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అనగానే మనకి డాక్టర్లు గుర్తొస్తారు, నర్సింగ్ స్టాఫ్ గుర్తొస్తారు, పారామెడికల్ స్టాఫ్ గుర్తొస్తారు, మిగతా సిబ్బంది సపోర్టింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది కూడా ఉంటారు. దీంట్లో దాదాపుగా అన్ని క్యాడర్స్లో, ఎస్పెషల్లీ మనకి నర్సింగ్ క్యాడర్లో పారామెడికల్ క్యాడర్లో మీకు 70 to 80% మనకి ఉమెన్ ఎంప్లాయీసే కనిపిస్తారు. ఏ విధంగా వాళ్ళు రాణిస్తున్నారు దాంట్లో అనే కంటే అసలు వాళ్ళ వల్లనే డిపార్ట్మెంట్ నడుస్తుంది అనేది నేను ఖచ్చితంగా, ఎస్పెషల్లీ ఈ రోజును అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. తప్పకుండా నేను ఈ స్పీచ్ వినేవాళ్ళు, ముఖ్యంగా మహిళా మనులు, దట్టు అది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు తప్పకుండా ఈ మాట విని సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదే వాళ్ళ గుర్తింపు. చాలామంది ఎస్పెషల్లీ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆశాలు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా పేషెంట్స్తో డైరెక్ట్గా టచ్లో ఉంటారు. అంటే వాళ్ళు ఆశాలు, ఏఎన్ఎంలు అనే వాళ్ళు అంటే మీకు ఎంతసేపు మీరు నర్సులు, డాక్టర్లు అంటే హాస్పిటల్ సేవలే మీరు చూస్తుంటారు. కానీ అసలు మీరు హాస్పిటల్కి ఎస్పెషల్లీ పూర్ పేషెంట్స్ అంటే పేద రోగులు, వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి జనరల్ పబ్లిక్ని కూడా, ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో, పిహెచ్సిస్ ఉన్న చోట, పల్లెటూళ్ళల్లో అది అటువంటి చోట్ల వీళ్ళందరూ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ అంటే హాస్పిటల్ వరకు. అంటే మీకు ఈ ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో లభిస్తాయి, మీరు ఇలా విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు మీరు అని వాళ్ళని మోటివేట్ చేసి, మొబిలైజ్ చేసి తీసుకోవచ్చే వాళ్ళు ఎవరంటే ఏఎన్ఎంస్, ఆశాస్. వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి డైలీ వాళ్ళు ఫీల్డ్ వర్క్ అంటారు దాన్ని, డైలీ వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేస్తారు. అంటే హాస్పిటల్లో వర్క్ చేసుకోగా, ఎస్పెషల్లీ పిహెచ్సి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటాం, అక్కడ నుంచి మన ఆరోగ్య సేవలు మొదలవుతాయి. అయితే ఆ లెవెల్లో ఉన్న ఈ ఏఎన్ఎంస్, ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఆశాస్, వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది దాన్ని సరే గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ కదా అని మనం పెద్దగా దానికి గుర్తింపు అనేది ఉండకపోవచ్చు, కానీ యాక్చువల్లీ దే ఆర్ ద పీపుల్ హు బ్రింగ్ ద పేషెంట్స్, ఎస్పెషల్లీ అంటే చాలా పూర్ కండిషన్లో ఉన్న వాళ్ళు, అంటే ఫైనాన్షియల్గా అంటే ఎకనామికల్గా వీక్ కండిషన్లో ఎవరైతే ఉన్నారో అటువంటి పేషెంట్స్ని అందరినీ కూడా మొబిలైజ్ చేసి, బాబు అమ్మ మీకు ఇవి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు వెళ్ళే అవసరం లేదు, అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు, మన గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, మీకు సరైన సేవలు, వైద్య సేవలు మేము అందజేస్తామని మోటివేట్ చేసి తీసుకొని వస్తారు. దాదాపుగా 40% వీళ్ళే ఉన్నారు ఫీల్డ్ వర్కర్స్.
సో వీళ్ళ ద్వారా మనకి పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. దాని తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే, అక్కడున్న నర్సింగ్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ మ్యాక్సిమం వీళ్ళకి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. అయితే మీ ప్రశ్నకి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. డెఫినెట్లీ రాణిస్తున్నారు. డెఫినెట్ ఈ మధ్య కాలంలో అంటే ముందు కాలంతో పోల్చుకుంటే ఒక 10-15 years నుంచి మనం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో గమనిస్తుంది ఏంటంటే, మెయిన్గా డాక్టర్స్ క్యాడర్ ఫస్ట్ తీసుకుందాం మనం. అంటే మనకు డిపార్ట్మెంట్ అనగానే డాక్టర్స్ నర్సెస్ గుర్తొస్తారు కాబట్టి డాక్టర్స్ క్యాడర్ తీసుకుంటే కనుక అంతకు మునుపు మనకి వైద్య కళాశాలల్లో ఇప్పుడు కానివ్వండి 150 seats ఉన్నాయి. 150 seats ఉన్నప్పుడు 1 అంటే 30 మందో 20 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సరి సమానంగా అంటే 50% లేకపోతే మోర్ దెన్ దట్ 150 seats ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒక 75 members గర్ల్సే ఉన్నారు. సో డోంట్ యూ థింక్ దట్ మనం తప్పకుండా అది వైద్య విద్యలో రాణిస్తున్నారని చెప్పాలి కదా. తర్వాత వాళ్ళు బయటకు వచ్చి చాలా చక్కగా డాక్టర్స్గా వాళ్ళు మంచి సేవలు అందజేస్తున్నారు. సో అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా ఒక లెవెల్లో ఆగిపోయేవాళ్ళు. ఒక లెవెల్ అంటే నర్సింగ్ స్టాఫ్ అంటే ఒక స్టేజ్లో ఆగిపోవాలి. కానీ వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ ఇక్కడ డిపార్ట్మెంట్లో ఆక్యుపై చేసి అంటే వేరే వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపులరీగా ఉంటున్నారు. ఒక మంచి ఉదాహరణగా వాళ్ళు నిలుస్తున్నారు. ఇప్పుడు అంటే మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు, కానీ ఏంటంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా నేను ఏపీపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి ఈ రోజున ఒక హయ్యర్ లెవెల్లో నేను ఉండి మన డిపార్ట్మెంట్కి తద్వారా ఆ సిబ్బందికి అండ్ ఇండైరెక్ట్లీ పబ్లిక్కి మేము సేవ చేస్తున్నాము. ఈ పొజిషన్లో నేను ఉన్నానంటే డెఫినెట్లీ ఐ ఫీల్ అంటే నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఇలాంటి మంది ఎంతోమంది అదే ఫీమేల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు. చాలా అంటే మగవాళ్ళతో సమానంగా వాళ్ళు పనిచేస్తున్నారు, చాలా చక్కగా పనిచేస్తున్నారు. సో వైద్య రంగంలో అవునండి అత్యంత ప్రామాణికంగా ప్రమాదకరంగా లేకపోతే అత్యంత సునిశ్చితంగా ఉండే కొన్ని ఉంటాయి. అంటే హార్ట్ డిసీజ్ లైక్ లేకపోతే లంగ్స్ కానీ లేకపోతే బ్రెయిన్ కానీ లైక్ ఇవి ఉన్నాయి. ఆ విద్యలు చదువుతున్న వాళ్ళు ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఉంటున్నారు, ఆడవాళ్ళు మాత్రం 2-3 కోర్సులు మాత్రం పరిమితం అవుతున్నారు. ఈ డిస్క్రిమినేషన్ ఎందుకంటారు? అంటే ఎందుకని మగవాళ్ళతో సమానంగా వైద్య విద్యలో పై స్థాయి చదువుల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఆడవాళ్ళు? జస్ట్ ఒక 10 minutes ముందే ఒక సీనియర్ డాక్టర్తో ఫీమేల్ డాక్టర్తో నేను మాట్లాడుతున్నాను, ఒక మేడం గారితో మాట్లాడుతున్నాను. షీఈ్ వెరీ సీనియర్ డాక్టర్ ఫ్రమ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, జాయింట్ కమిషనర్ లెవెల్లో చేశారు వారు. సో వారిని మీరు డెఫినెట్గా ఈ ప్రశ్న వేస్తారని నేను ఆవిడతో కనుక్కుంటే ఆవిడన్నారు ఒక స్టేజ్ వరకు అది నిజమే, కొంతకాలం ముందు వరకు ఏంటంటే కొన్ని లైట్ కోర్సెస్కే పరిమితం అయ్యి ఎంబీబీఎస్ కానీ లేకపోతే తర్వాత పీజీ కోర్సెస్కి వెళ్ళినప్పుడు లేడీ డాక్టర్స్ కొంచెం లైట్ కోర్సెస్కి వెళ్తూ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా నేను. అదేంటంటే ఈ రోజున ఉస్మానియాలో నా చెల్లెల యొక్క కూతురే ఆర్థోపెడిక్ సర్జన్గా చేస్తుంది. ఓకే. అంటే అలా ఇంకా కొంతమంది ఈ మధ్యలో ఈ 4-5 years కాలంలో గర్ల్స్ కూడాను కొంచెము కాంప్లికేటెడ్ పీజీస్ అనుకున్నా, కాంప్లికేటెడ్ కోర్సెస్ అనుకున్నా, నౌ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు టేకప్ ద కోర్సెస్. సో నౌ దే ఆర్ మెంటలీ ప్రిపేరింగ్, వాళ్ళ పేరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి మేము కూడా చేయగలం, మేము ఎందుకు చేయలేము అనేది. అంటే ఆర్థోపెడిక్ అనేది నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే, అంటే మీరు అన్నట్టు హార్ట్ డిసీజ్ అవి కూడా ఉన్నాయి. స్లోలీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సచ్ కోర్సెస్. కాకపోతే ఆర్థోపెడిక్ అనమాట ఆ మేడం ఒక మాట చెప్పారు నాకు ఇందాక. అదేమన్నారంటే ఇంతకు మునుపు అంటే మనకి హెవీ మెషిన్స్ అవి ఉండేవి, దాన్ని వాళ్ళని ఎక్సర్సైజ్ చేయించాలన్నా ఒక ఆర్థోపెడిక్ పారాలిటిక్ పేషెంట్ ఉంటారు, యాక్సిడెంట్ అయ్యి వచ్చిన పేషెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ జనరల్గా మగవాళ్ళే ఉండేవాళ్ళు ఇంతకుముందు, అంత ఇప్పుడు కూడా అనుకోండి. సో వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్ చేయించాలన్నా, వాళ్ళకి గైడ్ చేయాలన్నా కూడా ఎక్విప్మెంట్స్ ఆర్ వెరీ హెవీ. కానీ ఇప్పుడు అలా లేదు ఆ పరిస్థితి. మెడికల్ స్టడీస్లో ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఎక్విప్మెంట్ ప్యాటర్న్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే ఎనీబడీ కెన్ లిఫ్ట్, ఎనీబడీ కెన్ గివ్ ఏ బెటర్ సర్వీస్ టు ద పేషెంట్. సో ఇలాంటి స్లోగా అంటే కొంత 4-5 years కాలంగా మెల్లగా వాళ్ళు కూడా వెంచర్ చేస్తున్నారు కొత్త కోర్సెస్, కాంప్లికేటెడ్ కోర్సెస్లోకి ఎంటర్ కావడానికి. ఇంకా కొంత టైం పడుతుంది, బట్ దే ఆర్
లేడీ డాక్టర్స్ డెఫినెట్గా అది కూడా లోటు పూర్తి చేస్తారు సమీప భవిష్యత్తులో అని నేను అనుకుంటున్నాను. రైట్ మా, ఇంతవరకు మీరు అడిషనల్ డైరెక్టర్గా మాట్లాడారు, ఒక ఇప్పుడు మహిళగా, తప్పకుండా ఒక ఏమంటారు ఎంపవర్డ్ మహిళగా ఇప్పుడు మీరు నాతోటి మాట్లాడబోతున్నారు. ఆకాశంలో సగం అంటాం, అవకాశాల్లో సగం అంటాం, మరి అన్నిట్లో సగం అంటున్నాం, బాగానే ఉంది మహిళలు. మరి అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా సగం ప్రాధాన్యత ఇవ్వని మగవారు ఇప్పటికీ కంటికి కనిపిస్తున్నారు. ఈ డిస్క్రిమినేషన్ ఏంటంటారు? ఒక మహిళగా మీ యొక్క వ్యాఖ్య, మహిళగా మాత్రమే. మంచి ప్రశ్న. మహిళ ఏ రంగంలో ఉన్నా కూడాను మీరు అన్నట్లుగా నేను కూడా గమనించింది ఏమిటంటే చాలా వరకు మేము ఎంత పని చేసినా కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ మాకు ఇచ్చారు హయ్యర్ అప్స్, పైన ఉన్నతాధికారులు మాకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం వర్క్ మేమే చేస్తాము ఎక్కువ వరకు. దాంట్లో ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో మేము ముందుకు పోవడం, ఆయన ఏంటి నేనే కదా చేసింది, ఐ విల్ ప్రజెంట్ మై సెల్ఫ్ అని వెళ్ళే ధైర్యము. ఇంకా ఉమెన్ ఎంప్లాయీస్ డెవలప్ ఉమెన్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆ లేడీస్ అది డెవలప్ చేసుకోలేదు ఉన్నమాట చెప్పాలంటే. మేము కష్టపడుతున్నాం, మా తెలివితేటలని ఉపయోగిస్తున్నాం, మా మేధస్సు అంతా ఉపయోగించి మేము చక్కగా పనులు నిర్వర్తిస్తున్నాం, ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాం. కానీ ఇంకా కూడా ప్రజెంటేషన్ ప్రాబ్లం. ప్రెజెంటేషన్ అంటే నేను చేసిన పని నేను సరిగ్గా 100% చేస్తే 20-30% నేను ప్రజెంట్ చేయగలుగుతున్నాను. ఎలాగంటే సరే వాళ్ళు చేసినప్పుడు అట్లీస్ట్ వీ షుడ్ ప్రజెంట్ అవర్స్ లేదు, ఇదంతా వర్క్ నేను చేసిందని నేను ప్రాపర్గా ప్రజెంట్ చేసే ఈ క్వాలిటీ ఒకటి మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే నేను స్వయంగా నేను డిపార్ట్మెంట్లో ఫేస్ చేసిన ప్రాబ్లం, తర్వాత దాన్ని అధిగమించడం కూడా నేనే చేశాను. వెన్ ఐఎమ్ డూయింగ్ ద వర్క్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ విల్ నాట్ గివ్ ఇట్ టు క్రెడిట్ టు ఎనీ అదర్ పర్సన్ అనేది నేను ఇదొకటి నేర్చుకున్నాను యాక్చువల్లీ ఉమెన్ ఎంప్లాయీ యాజ్ ఎ ఉమెన్ ఆఫీసర్గా. సో ఇదే లక్షణము వేరే మహిళా మహిళలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇది ప్రాపర్గా ప్రజెంట్ చేసేది, ఆ క్వాలిటీని డెవలప్ చేసుకోగలిగితే దానికి కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి, కొంచెం ధైర్యం కావాలి, అవసరమైతే పక్కలతో పోట్లాడైనా మనం ముందుకు పోవాలి. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ డెవలప్డ్. ఐ థింక్ దట్ నా ఉద్దేశంలో మిగతా వాళ్ళు కూడా మహిళలు అదే విధంగా ముందుకు వెళ్తే కనుక వాళ్ళ వర్క్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసుకోగలరు అనేది నా ప్రజెంట్ చేసుకొని దానికి సంబంధించిన ఆ క్రెడిట్ని వాళ్ళే దక్కించుకోగలరు అనేది నా ఉద్దేశము. కానీ మీరు ఇప్పుడు నమ్ముతారు లేదో, నేనే కాదు నాలాంటి చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే అవసరమైతే అవసరం లేనప్పుడు మేము 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాం, 5 గంటలకి. అవసరం ఉందనుకోండి పొద్దున 7 గంటలకు వస్తాము, రాత్రి 9 వరకు ఉండి పని చేస్తాం. ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ వీఆర్ దేర్, వీ కెన్ ఈక్వల్లీ వర్క్ హార్డ్. మేము మీతో సమానంగా మేము కష్టపడగలము, మీతో సమానంగా మేము వర్క్ చేసి ప్రజెంట్ చేసే శక్తి మాకుంది, మేము చేయగలం అనేది మేము ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. హ్యాట్స్ అప్ టు యూ అండ్ టు యువర్స్ ఉమెన్. అమ్మా ఇంకొకటి, ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లో కానీ డిపార్ట్మెంట్లో కాకుండా కానీ మొత్తం మీద ఆడవాళ్ళ మీద హింస, వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి దీని మీద మీ యొక్క కమెంట్ ఏంటంటారు? అంటే యాజ్ ఎ ఉమెన్ గానే. ఎస్, డెఫినెట్లీ అంటే ఇప్పుడు కానివ్వండి, పాతకాలం కానివ్వండి, ఇది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం, మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం. ప్రక్క మనం ఉమెన్ డేస్ అవి జరుపుకుంటూనే ఉన్నాం, అవి చూస్తూనే ఉన్నాం, మళ్ళీ అవి వాటితో పాటు నడుస్తున్నాం, గడుపుతున్నాం, వెళుతూనే ఉన్నాం. ఎంతకాలం పాటు అంటారు ఇలా? సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అంటారు. ఈ సబ్జెక్టు చాలా పాత సబ్జెక్టు. ఎప్పుడు ఈ రోజు కానివ్వండి, ఒక 20 years బ్యాక్ కానీ ఈ ఇష్యూ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన డెవలప్మెంట్ ఖచ్చితంగా మీకు చెప్పాలి, మీరు ఈ క్వశ్చన్ వేశారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. అదేమిటంటే ఈ మధ్య కాలంలో, అంటే ముందు కూడా ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో ఒక 4-5 years నుంచి అనుకోండి చాలా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఒక మహిళా ఒక ఉద్యోగి కానీ ఎవరైనా సరౌండింగ్లో బాస్ కానీ కొలీగ్ కానివ్వండి, కింది వాళ్ళు కానివ్వండి, ఇన్ ఎనీ మేనర్ టీస్ చేస్తే, ఎనీ మేనర్ హెరాస్ చేస్తే, ఇఫ్ షీ కంప్లైంట్స్, ఆమె కనుక కంప్లైంట్ పెట్టిందంటే ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఇచ్చి తీరుతాము. పనిష్మెంట్ అనేది ఉన్నదని చెప్తూ మేము మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము. ఉమెన్ ఎంప్లాయీస్కి మేము
మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చూడమ్మా, నీ నీ హక్కు ఇది, నీకేమైనా ప్రాబ్లం ఉందనుకో నువ్వు కంప్లైంట్ చేస్తే కనుక మేల్ ఎంప్లాయీస్ మీద మేము ఈ చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని ఒక భరోసా మేము ఇస్తున్నాం. భరోసా వేయడానికి ఏం చేస్తున్నాం, ఉత్తమ మాటలే అని మీరు అడగొచ్చు, అది కూడాను లేదు. యాక్చువల్లీ మేము కమిటీస్ ఫామ్ చేస్తున్నాము ప్రతి డిపార్ట్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ ఉన్నది అంటే దీంట్లో మాకు 4-5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీకు తెలిసిన విషయం ఆయన ఒక 2-3 చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసే డిపార్ట్మెంట్ ప్రజారోగ్యం అంటే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద అన్ని PHCలు అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వస్తాయి. అలాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దాదాపుగా 636 ఉన్నాయి మా కంట్రోల్లో. ఇది తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు ఉన్నారు, వారి కంట్రోల్లో ఈ టీచింగ్ హాస్పిటల్ ఉస్మానియా గాంధీ మిగతా అన్నీ వస్తాయి. ఇలా ఒక 4-5 వింగులు ఉన్నాయి. ఇప్పుడు నా వింగు గురించి నేను చెప్తాను. మీరు ఉమెన్ని ఎవరైనా ఉమెన్ ఎంప్లాయీస్ని టీస్ చేసినా హెరాస్ చేసినా మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని మీరు అడుగుతున్నారు. అయితే డెఫినెట్లీ యూఆర్ టేకింగ్ యాక్షన్. హౌ అంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో అందరు కూడా లేడీస్ ఉంటారు. ఒక జెంట్ ఆఫీసర్ని పెడతాం, అంటే నాట్ టు బికమ్ న్యూట్రల్గా పెట్టడానికి వీలుగా, న్యూట్రల్గా ఇష్యూ ఉండడానికి వీలుగా, తటస్థంగా ఉండడానికి వీలుగా ఒక జెంట్ ఆఫీసర్ ఉంటారు, ఒక 2-3 లేడీ ఆఫీసర్స్ ఉంటారు, ఒక అడ్వకేట్ని పెడుతున్నాము, ఒక సోషల్ వర్కర్ ఉంటారు, సోషల్ యాక్టివిస్ట్ లేడీసు, అదేవిధంగా కౌన్సిలర్ కూడా ఉంటారు దాంట్లో. ఇలా మంచి కాంబినేషన్తో అంటే ఒక మేజర్ కేసు వచ్చిందనుకోండి, అన్ని కోణాల్లో ఆ కేసుని వాళ్ళు విచారించి ముందేమో మీకు తెలియదు ఏముందండి, ముందేమో ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడానికి భయపడుతుంది, హెసిటేట్ చేస్తుంది, కొంత వెనక ముందు ఆడుతుంది, అసలు అక్కడి వరకు రావడమే కష్టము. రావాలంటే ఆమెకి ఈ కమిటీ అనేది పైన వాళ్ళు భరోసా ఇవ్వగలగాలి. అది ఇప్పుడు మేము టేకప్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నెల మొత్తం మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి మంత్ మొత్తం జరుపుకున్నాం. దీంట్లో ఒక భాగం మేము డిపార్ట్మెంట్లో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము పెడుతున్నాము. మేము కేవలం మహిళా ఉద్యోగస్తులకే కాకుండాను ఇవి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఐ మీన్ మేల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ కాంబినేషన్తో ఈ మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళకు అంటే మేము ఈ అమ్మాయికి ఏం రక్షణ ఇస్తున్నాం, ఈ అమ్మాయి కనుక ఒకవేళ హెరాస్మెంట్ వస్తే మేము ఏం రక్షణ ఇస్తున్నాం, దానివల్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వీఆర్ ఓన్లీ రిక్వెస్టింగ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఏ వార్నింగ్ ఆర్ సంథింగ్ లైక్ ఏదో ఇదని కాకుండాను. కానీ వాళ్ళకు కూడా తెలియాలి కదా, అవునండి మనం పొరపాటున అంటే ఎవరేం చేస్తారులే అనుకోకుండాను, ఇఫ్ ఐ డూ లైక్ దిస్ ఐ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ పనిష్మెంట్. అంటే దట్ ఈజ్ నౌ డేస్ ఇట్ ఈజ్. ఈ రోజుల్లో ఇప్పటి కాలంలో వర్క్ ప్లేస్లో ఉమెన్ కంఫర్ట్ అనేది మేము మెయిన్గా గమనిస్తున్నాము. వర్క్ ప్లేస్లో ఇలాంటి హెరాస్మెంట్ ఉన్న చోట స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. ఎస్, ఒక్క నిమిషం ఇది చెప్పే తీరాలి నేను. ఎందుకు చెప్పాలంటే ఒక 2-3 కేసులు మా డిపార్ట్మెంట్లో, అంటే పేర్లు చెప్పడం మంచిది కాదు ఇక్కడ ఎవరి గురించి కూడాను, కానీ ఒక 1 year 2 years కాలంలో ఇలాంటి ఒక కేసు మా హైయరప్స్కి వచ్చినప్పుడు ఆ పర్సన్ని, ఆ మేల్ ఎంప్లాయీని ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎ బిగ్ పనిష్మెంట్ ఫర్ ఎనీబడి ఇన్ ద సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న ఎవరికి కానీ ఆ సస్పెన్షన్ అనేది వచ్చినప్పుడు చాలా పెద్ద పనిష్మెంట్. ఓకే, సో అలాంటి స్టెప్స్ మేము తీసుకున్నాము. నేను ఎందుకు ఈ టీవీ ముఖం కూడా ఎందుకంటే ఇది ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ, ఎందుకంటే ఇది మంచి ప్లాట్ఫామ్. చాలామంది ఫీమేల్ ఎంప్లాయీస్కి మెసేజ్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ మై డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నదని ఇంకా కొంతమంది తెలుస్తుందని నేను అనుకున్నాను. దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. కానీ అలాగని ఇంకొక మాట చెప్తాను, అంటే ఎక్కువ టైం తీసుకో, బట్ స్టిల్ ఐ థింక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు టెల్ యూ. అది ఎందుకంటే గబుక్కున ఒక అమ్మాయి, ఒక మహిళా ఉద్యోగి కంప్లైంట్ చేసిందని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం ఉండదండి. ముందు మేము జెన్యూనిటీ డెఫినెట్గా వెరిఫై చేస్తాం. జెన్యూనిటీ అనేది వెరిఫై చేస్తాం. కొన్నిసార్లు అంటే few% ఉంటుంది, కానీ వాళ్ళు కూడా అదే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు సిచ్యువేషన్. దీని మీద ఏదో కోపం ఉంటుంది. కొన్ని కేసులు ఎలా ఉంటుందంటే కొంతమంది ఫీమేల్ ఎంప్లాయీస్ అసలు ఆఫీస్కి పోరు, కొంతమంది ఆఫీస్కో డ్యూటీకో ఫర్ ఫీల్డ్ వర్క్ పోవరు. అలా రకరకాలుగా అంటే ఆన్ అండ్ ఆఫ్ డుమ్మాలు కొట్టడము, లేకపోతే ఏదో కొంచెము రఫ్ బిహేవియర్, పేషెంట్ ఏదో రఫ్ బిహేవియర్. మనకు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కదా, మనం హాస్పిటల్లో పనిచేసేటప్పుడు పేషెంట్తో మిస్బిహేవ్ చేయొద్దు, రఫ్గా మాట్లాడదు, రూట్గా, ఇలాంటి కొన్ని
ప్రాపర్ బిహేవియర్స్ వాళ్ళు ఉండవు. ఉన్న లేనప్పుడు ఏం చేస్తారంటే ఒక డాక్టర్ ఆయన పైన నాలాంటి ఆఫీసర్ జెంట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఏమ్మా ఏం చేస్తున్నా ఒక 2 మెమోలు ఇచ్చాడు అనుకోండి, ఇవ్వగానే ఈవిడ గారు కొన్నిసార్లు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ నన్ను ఏడిపించాడని చెప్తుంది, నన్ను టీజ్ చేశాడని చెప్తుంది, ఉల్టా అవుతుంది. అప్పుడు మేము డెఫినెట్లీ ట్రాక్ రికార్డ్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ట్రాక్ రికార్డ్ తీసుకుంటాం, ఇంతకుముందు ఏమైనా ఇలాంటివి చేశాడా మహానుభావుడు అనేది, ఈమె ఇలాంటిది, ఈమె సరిగ్గా అసలు డ్యూటీకి వస్తుందా, సరిగ్గా చక్కగా పనిచేస్తుందా, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీఈస్ గెటింగ్ సమ్ ప్రాబ్లమ్ అంటే డెఫినెట్లీ విల్ టేక్ ఎన్ యాక్షన్. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఈ హేప్ హజార్డ్గా జరగదండి, ప్రాపర్గా ఎంక్వైరీ చేసి జెన్యూనిటీ ఉంది, ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఈ అమ్మాయి హెరాస్ చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. రైట్ అండి. ఇప్పుడు మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా చెప్పారు, ఆ తర్వాత ఉమెన్గా చెప్పారు, ఇప్పుడు ఒక వైఫ్గా చెప్పబోతున్నారు మీరు. సో మరి మీ యొక్క విజయాలకు ఎందుకంటే విజయానికి కాదు, ఎన్నో మీరు గెలుచుకుంటూ వచ్చారు లైఫ్లో, ఎంతోమందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు, ఎన్నో ఆర్టికల్స్ కూడా నేను కూడా చదివాను మీ గురించి. అయితే మరి ఇంట్లో ఎట్లా ఉంది సపోర్ట్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇప్పుడు నేను ఈ టీవీ ఛానల్కి వస్తున్నాను అని చెప్పి 1 గంట ముందే చెప్పాను, ఎందుకంటే మార్నింగ్ అన్ని నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండే, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ చేస్తూ ఉన్నాను. ఒక కామన్ ప్రోగ్రామ్ దగ్గర మేమిద్దరం కలిసాం, మా హస్బెండ్ నేను. సో అప్పుడు చెప్పాను ఇట్లా ఆంధ్రప్రభ టీవీ ఛానల్ వాళ్ళు, దట్టు మన దుర్గాప్రసాద్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్, ఆయన ఆల్వేజ్ ఆపర్చునిటీ ఇస్తారు, రమ్మన్నారు, ఇలా ఛానల్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, మనం వెళ్దాము అంటే ఎంత దూరం నీకు టైం సరిపోతుందా అని అడిగారు. సరిపోతుంది వెళ్దామన్నాను. ఇమీడియట్లీ ఈ కేమ్ అలాంగ్ విత్ మీ, ఆయన నా వెంట వచ్చారు. ఇంతకైనా సపోర్ట్ మనకు అవసరం లేదు కదా అని నేను అనుకుంటాను. సో దిస్ ఈస్ ద సపోర్ట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా పిల్లలు కూడాను మమ్మీ చేయి మమ్మీ నువ్వు, మేము ఎంకరేజ్ చేస్తాం, నువ్వు మంచిగా రిలాక్స్గా ఉండి నీ పని డ్యూటీ చేసుకో. అదేవిధంగా ఇలాంటివి అందరికీ ఆపర్చునిటీస్ రావు, నీకు ఆపర్చునిటీ దొరుకుతుంది, నీకు ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకొని 2 మంచి మాటలు మిగతా వాళ్ళు కూడా నీకు తెలిసిన మంచి మాటలు చెప్పు అని మా పిల్లలు చెప్పారు, మా హస్బెండ్ కూడా చెప్పారు. వాళ్ళు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అందువలన ఇక్కడ దాకా నేను వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. ఫైనల్గా మీరు ఇప్పుడు డబుల్ యాక్షన్ చేస్తున్నారు, అటు ఆఫీసర్గా ఇటు ఇంట్లో ఒక రెస్పాన్సిబుల్ ఉమెన్గా. సో ఎలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. తప్పకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి నా ఉద్దేశంలో. అంటే మనము మీకు అంటే యాక్చువల్ ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చారండి. యాక్చువల్గా ఇది మొదట్లోనే నేను చెప్పాల్సింది, అదేమిటంటే ఉమెన్ అంటేనే, స్త్రీ అంటేనే శక్తి స్వరూపము. రెండోది ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఆమెకి తెలిసినంతగా నాకు తెలిసి మీ జెంట్స్కి లేదు. షీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. అంటే నవ్వుతూ, ఓర్పుతో, ఓపికతోని, కొన్నిసార్లు ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా షీ ఫీల్స్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, బర్డెన్ అనుకోము. ఉన్నమాట చెప్పండి, అబ్బా ఇప్పుడు ఇంటి పని వెళ్ళాలా అనేది ఉండదు, చేసుకుందాం వెళ్దాము. ఆఫీస్ పని అబ్బా ఇప్పుడు దాకుండా చేయాలా, అబ్బే కాదు, చేస్తాము. భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు, లక్కీగా మన కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉంది. సో లెట్ మీ డూ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ అనేది ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక లేడీస్ ముందుకెళ్తే, నేనైతే ఎప్పటికప్పుడు నన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటుంటాను. మినిట్ ఒక్క నిమిషం ఆలోచన వచ్చేప్పుడు లేదు చేద్దాం, ఎందుకు చేయలేము, మనం చేయగలము. శక్తి ఉంది, ఓపిక ఉంది, ఓర్పు ఉంది. అంతేకాదు భగవంతుడిచ్చిన అవకాశం ఉంది, అందరికీ అవకాశం రాదు. అంటే ఇది ఎప్పుడు నా మైండ్లో నేను పెట్టుకుంటాను ఈ మాట. ఇది తప్పకుండా పెట్టుకొని అంటే ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్తాను. మా ఫాదర్ ఒక మాట అనేవారు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన హీజ్ ఆల్సో సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. అండ్ ఏమిటంటారు, నన్ను కూడా అలా చూడాలని ఆయన ఆశపడి స్థాయికి నెరవేరింది. నేను అన్ని క్లాసులలో ఫస్ట్ క్లాస్ వచ్చేది, 10th, ఇంటర్, డిగ్రీ అన్నిట్లో కూడాను. అంటే డిస్టింక్షన్ స్టూడెంట్ అయినప్పుడు నేను మామూలు వాళ్ళకని చాలా ఎక్స్ట్రా అవర్స్ పెట్టి చదివేది. నేను బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చినాడు. మా మదర్ ఒకటి అనేది, ఏమనేసి, షీఈ్ అ వెరీ నైస్ లేడీ, గంగిగోవు. షీ యూస్ టు సే, ఏంటి పాపని పని చేయమంటే నువ్వు వీరికి చదవటానికి యువర్ అలవింగ్ హర్ టు స్టడీ, షీ హాస్ టు లెర్న్ సమ్ హౌస్ హోల్డ్ వర్క్ కూడా కదా అని మా మదర్ అనేవారు. మా ఫాదర్ ఒకటే అనేవారు, 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది ఆడవాళ్ళు వంట పనులు, ఇంటి పనులు అన్నీ చేస్తున్నారు. మా మదర్ ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు వెళ్ళాలంటే ఒక రోజుకి మా పాప ఉద్యోగం చేస్తుంది, ఊరు వెళ్తుంది. ఐ హ్యావ్ దట్ విజన్, షీ విల్ ఫుల్ఫిల్ మై విజన్. సో అని ఆ లైన్లో నన్ను ఎప్పుడు కూడా పాజిటివ్గా మోటివేట్ చేసేది.
ఇక మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ కూడా అదే విధంగా నేను నీకు సపోర్ట్ ఇస్తాను, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పడంతో రైట్. మరొక సింగిల్ లైన్తో మనం క్లోజ్ చేద్దాం. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారు అంటారు. నానుడిని మీ విషయంలో దాన్ని తిప్పి చదువుకోవాలంటారా? తప్పకుండా. ఆల్ ది బెస్ట్ మా ఫర్ యువర్ ఎంటైర్ కెరీర్ అండ్ మీ యొక్క స్పిరిట్, మీ యొక్క ఇన్స్పిరేషన్ స్పిరిట్ అందరూ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మా. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే శ్రీమతి కాకుమాను శశిశ్రీ గారు, వీరు అడిషనల్ డైరెక్టర్ ఫర్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. అయితే 2 రంగాలను కూడా ఇటు అంటే ఇల్లు ప్లస్ అటు ఆఫీస్ రెండింటిని కూడా మరి సమన్వయం చేసుకుంటూ తన ఒక రాష్ట్ర స్థాయిలో అధికారినిగా ఉండి మళ్ళీ ఒక ఇంటికి సంబంధించి ఒక యజమానిగా ఉండి కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ పలువురు మహిళలకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.